కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత కొత్త కౌన్సిలర్గా మీ డివిజన్కు మీరే మొదటి కౌన్సిలర్. కొత్త కాలనీస్ కాబట్టి డ్రైనేజ్ సమస్యలు, రోడ్ సమస్యలు. తర్వాత ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఎట్లుండబోతుంది 11వ వార్డు డివిజన్ పరిస్థితి అంటే? మా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఆశీస్సులతోటి, ఇప్పుడు మా నిర్మలా మేడం గారు టీజేఎస్ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ సహకారంతో రావాల్సిన దానికంటే ఎక్కువ చేయించాలని చెప్పి మాకు ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లా ఉంటుంది మీకు కాంగ్రెస్కు? ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాకేం లేకుండా నిర్మల మేడం గారు ఉన్నారు, స్థానికంగా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి సహకారంతో మేము అభివృద్ధి పనులు అయితే కొనసాగిస్తున్నాం. మనకు దాదాపు 8 crores ఫండ్ వచ్చింది. దానిలో 1 కోటి నుంచి 2 కోట్ల మధ్యలో నాకు ఫండ్ ఉంది. ఇప్పుడు రోడ్స్ కానీ శాంక్షన్ చేసి పెట్టాము ఆల్రెడీ. మీకు సెకండ్ సార్ ప్రజలు ఎందుకు అవకాశం ఇవ్వాలి అని అంటే ఏమంటారు? ఒకవేళ కొంచెం గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం వెనక్కి ముందుకైనా కానీ నేను నా సొంత నిధులతో అయినా సరే దాన్ని పూర్తి చేసి వాళ్ళ మాట నెరవేరుస్తాను. వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు సొంత బండి పెట్టి వాటర్ మొత్తం ఫ్రీ సప్లై చేసిన. ఇండస్ట్రీస్లో ఏమైనా అవకాశం ఉన్నా, ఐఐటీ చేసిన వాళ్ళకి కానీ, డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ ఏమున్నా నా తరపు నుంచి 100% నేను మేడంని బ్రతిమలాడి పెట్టించుకున్నాను. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు పార్టీలు చూసేది ఏం లేదు. వాళ్ళు నిజంగా లబ్ధిదారులు అయితే వాళ్ళకి కంపల్సరీ ఇల్లు ఇప్పిస్తున్నాం. అంటే పార్టీ పరంగా కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, ప్రజలలో ఎలాంటిది నెగిటివ్ లేదంటారా మీ పైన? అందరూ కూడా నన్ను మంచి ఆప్యాయంగా పిలుస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. అన్ని వర్క్స్ వాళ్ళకి ఏమైనా వర్క్స్ ఉంటే అడుగుతారు, నేనేమైనా వర్క్స్ వాళ్ళతో ఉంటే నేను కూడా వాళ్ళతో వర్క్స్ చేయించుకుంటాను. చాలా అవకాశం ఇచ్చారు, మళ్ళీ మీకెందుకు అవకాశం ఇవ్వాలని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉచిత బస్సు ఉందో, 200 యూనిట్ల కరెంట్ బిల్ ఉందో, దాంట్లో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు నా వార్డులో. ఎన్ని కేసులు పోయినాయి మీ హయాంలో ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో నమోదైనాయి అంటే? పెద్ద కేసులు ఏం లేవు నా వార్డులో. చిన్న పిట్టి కేసెస్ కానీ, చిన్న భార్యాభర్తల గొడవలు స్టేషన్ వరకు వెళ్ళినా కూడా స్టేషన్లో పోయి మేము కూర్చొని సాల్వ్ చేయించాం. వైకుంఠధామాలు కూడా చాలా నిర్వీర్యం అయిపోతున్నాయి. అది ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్లో పోతుంది. ఓకే, దాన్ని మా జగ్గారెడ్డి సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మరి 11వ వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్, తాజా మాజీ కౌన్సిలర్ మరి గడ్డం తులసిరామ్తో ఉన్నాం. మరి తన అభివృద్ధి పథకంలో చూసుకుంటే మరి 5 సంవత్సరాలు ప్రజలకు సాటిస్ఫై చేసిన విధంగా అనిపిస్తుందా? మరి ఇప్పుడు కొత్తదనంగా మళ్ళా అప్డేట్గా మరి కాంటెస్ట్ చేయబోతున్నాడు. మరి ప్రజలు అవకాశం ఇస్తారా లేదా అనేది తన మాటలో తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్కారం. నమస్కారం అన్న. ఎట్లా ఉంది 5 సంవత్సరాలు మీరు పాలించారు? ఎట్లా సాటిస్ఫై పొందారా? 5 సంవత్సరాలు మీరు సీట్లో కూర్చున్నారు, కౌన్సిలర్ సీట్లో. సాటిస్ఫాక్షన్ అంటే మనం చేయదలిసింది చేశాము, ఇంకా చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి. అభివృద్ధి పనులు కానీ ఇంకా చాలా ఉన్నాయి చేసే పనులు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ లేనప్పటికి కూడా దాదాపు వార్డులో చాలా వరకు సమస్యలు పరిష్కరించాము. ఇంకా పరిష్కరించవలసిన సమస్యలు ఉన్నాయి. నా కాలనీ పెద్దది, పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి మున్సిపాలిటీలో మెర్జ్ అయినాక చాలా కాలనీస్ నా పరిధిలోకి వస్తాయి. దానిలో కొత్త కాలనీస్ కాబట్టి డ్రైనేజ్ సమస్యలు, రోడ్ సమస్యలు ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. వీటితో మీరు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత కొత్త కౌన్సిలర్గా మీ డివిజన్కు మీరే మొదటి కౌన్సిలర్. అవునండి. ఏం సమస్యలు ఉండే, ఏం రూపుదిద్దారు? సమస్యలు అంటే మెయిన్గా రోడ్స్ బాగా లేకుండే, వర్షాలు వస్తే పోలేని పరిస్థితి రోడ్లపై నుంచి. అటువంటి మ్యాక్సిమం రోడ్లన్నీ మ్యాక్సిమం అంటే ఇంకా ఒక 50% రోడ్స్ ఉన్నాయి. ఒక 50% రోడ్స్ వరకు సీసీలు వేయడము, సీసీ డ్రైన్లు, అండర్గ్రౌండ్ డ్రైన్లు వేయడం కూడా జరిగింది. ఓకే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంలో లేరు? ప్రభుత్వం అధికారంలో లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఎట్లుండబోతుంది 11వ వార్డు డివిజన్ పరిస్థితి అంటే? ఎలాగైనా తేడా ఉంటుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. మా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి ఆశీస్సులతోటి, ఇప్పుడు మా నిర్మలా మేడం గారు టీజేఎస్ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ సహకారంతో ఇంకా అభివృద్ధి రావాల్సిన దానికంటే ఎక్కువ చేయించాలని చెప్పి మాకు ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈసారి కూడా ప్రజలందరూ నన్ను మంచి ఆశీర్వదించి మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా ప్రజలకు వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాం.
ఇప్పుడు డివిజన్ అయితే మీది రోజు రోజుకు విస్తరించిపోతుంది. మరి అభివృద్ధి కూడా మీరు కూడా అట్లా రోజు రోజుకు విస్తరింపజేశారా, లేకపోతే ఉన్న కాడికి సరిపెట్టారా? ఉన్న కాడికి సరిపెట్టలేదన్న, నడుస్తూ ఉంది అభివృద్ధి అనేది. డే బై డే అది రొటీన్, ఇంకా నడుస్తూ ఉంది అభివృద్ధి. మరి ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లా ఉంటుంది మీకు కాంగ్రెస్కు? అంటే మా కాంగ్రెస్కి అయితే ఫేవర్గానే ఉందన్న. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాకేం లేకున్నా నిర్మల మేడం గారు ఉన్నారు, స్థానికంగా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి సహకారంతో మేము అభివృద్ధి పనులు అయితే కొనసాగిస్తున్నాం. ఇంకా ఎక్స్ట్రాగా మీరు జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా ఏమైనా నిధులు తీసుకొచ్చారా ప్రత్యేకంగా మీ వార్డు కోసం? తీసుకొచ్చామండి. ఇప్పుడు హెచ్ఎండిఏ ఫండ్ కిందకి మనకు దాదాపు 8 crores ఫండ్ వచ్చింది. దానిలో 1 కోటి నుంచి 2 కోట్ల మధ్యలో నాకు ఫండ్ ఉంది. ఇప్పుడు రోడ్స్ కానీ శాంక్షన్ చేసి పెట్టాము, ఆల్రెడీ చేయాల్సిన వర్క్ ఉంది, ఇప్పుడు పెండింగ్ ఉంది అది. ఓకే, మీకు సెకండ్ సార్ ప్రజలు ఎందుకు అవకాశం ఇవ్వాలి అని అంటే ఏమంటారు? ఎందుకంటే ప్రజలకు తెలుసు తులసిరామ్ అనేవాడు ఏం చేసిండు, ఏం చేస్తాడు, చేసిన పనులు ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం మ్యాక్సిమం పనులన్నీ చేశాను. చేసే పనులు కూడా ఉన్నాయి, అవి కూడా మాటిస్తున్నా. ఒకవేళ కొంచెం గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం వెనక్కి ముందుకైనా కానీ నేను నా సొంత నిధులతో అయినా సరే దాన్ని పూర్తి చేసి వాళ్ళ మాట నెరవేరుస్తాను. ఇప్పటి వరకు మీ సొంత నిధులతో ఏమైనా ఖర్చు పెట్టి పనులు చేసిన చేసినాం. ప్రజెంట్గా అక్కడ ఇప్పటికి కూడా అంటే కాలనీని విస్తరించిపోయిన కొద్ది కూడా రోడ్లు అక్కడక్కడ డ్యామేజ్ ఉంటాయి. వాటికి గ్రావెల్ వేయడము, జిఎస్బి వేసి కొంచెం అప్పటి వరకు లెవెల్ చేయించడము, చిన్న చిన్న జేసీ వర్క్స్ కానీ డ్రైనేజ్ క్లీనింగ్స్, కొంచెం డోజర్ వర్క్స్ కానీ ఉంటాయి కదా, అవి రెగ్యులర్గానే సొంత పనులతో చేయించుంటాను. వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు సొంత బండి పెట్టి వాటర్ మొత్తం ఫ్రీ సప్లై చేసినాం, డ్రింకింగ్ వాటర్. ఇది అంటే మీ అదృష్టానికి ఏంటంటే 11వ వార్డు ఒక గ్రామం టైప్ లాగా ఉంది ప్రెజెంట్లీ. గ్రామ వాతావరణం ఉంటుంది. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఆ ఓటర్ నాడిని, ఆ ఓటు మీరు ఏ విధంగా అడుగుతారు? కాంగ్రెస్ పార్టీకి వేయండి అంటారా, లేకపోతే నాకేయండి అంటారా, లేకపోతే నా అభివృద్ధి పథకం చూసి ఓటు వేయమంటారా? ఏ విధంగా అడుగుతారు మీరు? అన్నీ కలిసి వస్తాయి. అప్పుడు పార్టీ కలిసి వస్తుంది, పార్టీ అధికారంలో ఉంది. వ్యక్తిగతంగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, నా బ్యాక్గ్రౌండ్ కానీ, నేను చేసే పనులు కానీ, నేను ఉండే బిహేవియర్, నలుగురితో ఎలా ఉంటానో అది కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఏం చేశారు మీరు వ్యక్తిగతంగా? ఇప్పుడు ఈ వర్కులు కాకుండా మామూలుగా అభివృద్ధి పథకం ఒక భాగం అయితే మీ సోషల్ వర్క్లు ఏమున్నాయి? సోషల్ వర్క్లు అంటే అందరితోటి మంచిగా ఉండి అన్ని స్పోర్ట్స్ విషయంలో మెయిన్గా యువకులకు స్పోర్ట్స్లో మంచి రాణించాలని చెప్పి వాళ్ళకు వాలీబాల్ కిట్స్ అందించడము, క్రికెట్ కిట్స్ అందించడము. అదేవిధంగా ఇప్పుడు మా ఎస్సీ కాలనీకి వచ్చేసి కొన్ని సంవత్సరాలుగా అన్ని ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం ఉంది, మన దగ్గర అంబేద్కర్ గారి స్టాచ్యూ లేదు. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే దాదాపు 7-8 లక్షలతోటి అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా పెట్టించడం జరిగింది. అది మా నిర్మల మేడం చేతుల మీదనే బ్రహ్మాండంగా ఓపెన్ చేసినాం లాస్ట్ అంబేద్కర్ జయంతి రోజు. ఓకే, మళ్ళీ పండుగలు, బతుకమ్మ పండుగ నా వార్డులో బతుకమ్మ పండుగ, ప్రతి బతుకమ్మ పండుగ మంచిగా గ్రాండ్గా చేస్తాం. మీ ఓన్ డబ్బులు. ఓకే, ఇప్పుడు మామూలుగా అది ఎంత అభివృద్ధి జరిగినా గ్రామ ప్రాంతం అనుకుంటా నేను. అభివృద్ధి వరకే ఈ సోషల్ వర్క్స్ వరకే. అంటే వస్తుంటారు కదా కౌన్సిలర్ దగ్గరికి, సార్ నాకు ఇది హెల్ప్ చేయండి పోలీస్ స్టేషన్కు, లేకపోతే మాకు కూతురు పెళ్లి ఉంది, అది ఇదని రకరకాల. అవి కామన్ చేస్తుంటాం సార్, చేస్తుంటాం. లేకపోతే మీ జగ్గారెడ్డి లెక్కనే జగ్గారెడ్డి సార్ అంత పెద్ద కాదులే కానీ వర్క్స్ ఉంటాయి, వస్తుంటారు. పెళ్ళిళ్ళు ఉన్నాయని, శుభకార్యాలు ఉన్నాయి, మామూలు కార్యక్రమాలకు కూడా మనం సాయం చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటాం. ఏమైనా ఇంప్లిమెంట్ కల్పించారా మీరు ఇప్పటి వరకు యూత్కు అని అడిగితే? యూత్కి మెయిన్గా అదే చెప్తుంటాను నేను ఎప్పుడు. ఖాళీ ఉండదు, ఏదో వర్క్ చేసుకోవాలి, ఎందులోనైనా వర్క్ చేసుకోవాలి. ఖాళీ ఉంటే ఏం రాదు. మ్యాక్సిమం నేను నాతోటి కలిసిన ఖాళీ ఉన్న వాళ్ళని నాతో పెట్టుకోవడం, నా దగ్గర వర్క్ చేయించుకోవడము, లేదంటే బయట ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడము, నా పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గర వాళ్ళకి పెట్టించడము. కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు మా పెప్సీ కంపెనీ ఉంది, బీర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మ్యాక్సిమం అక్కడ వాళ్ళని కాంట్రాక్ట్ బేసిక్ ఏదో వర్క్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు అవకాశం వచ్చిందనుకో, ఇప్పుడు మా నిర్మల మేడం గారు టీజీఐఎస్ చైర్మన్ ఉన్నారు. ఇండస్ట్రీస్లో ఏమైనా అవకాశం ఉన్నా, ఐఐటీ చేసిన వాళ్ళకి కానీ, డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ ఏమున్నా నా తరపు నుంచి 100% నేను మేడంని బ్రతిమలాడి పెట్టించుకుంటాను. అంటే ఫర్దర్లో పెట్టించి కూడా. ఓకే, మరి ఇప్పుడు మీరు పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అనేది సెకండ్ విడత వస్తుంది. అంటే ఆల్ ఇన్ అందరికీ వర్తింపజేస్తారా, లేకపోతే మామూలుగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి? లేదు, అలా ఏం లేదు. ఊరు వరకు వచ్చినాక పార్టీలో ఏం లేవు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు
పార్టీలు చూసేది లేదు, ఏం లేదు. వాళ్ళు నిజంగా లబ్ధిదారులు అయితే వాళ్ళకి కంపల్సరీ ఇల్లు ఇప్పిస్తున్నాం. ఆల్రెడీ వచ్చిన ఈ ఊర్లో నడుస్తూ ఉన్నాయి వర్క్స్ అవి. ఓకే. ఇప్పుడు ఇంత గ్రామ పంచాయతీ ఇంత ఇది మీ వాడైనప్పటికీ కూడా కొంతమంది ఇంకా అక్కడక్కడ నిరుపేదలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ కోసం ఏమైనా వైద్య శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేసారా? ఇప్పటి వరకు చేయబోతారా? చేస్తున్నాం. ఎంఎన్ఆర్ హాస్పిటల్ వారిది, ఎల్ఎస్ హాస్పిటల్ వారి వైద్య శిబిరాలు రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి. ఓకే. అంటే మీ ఎవరు ఆధ్వర్యం చేస్తారు? మామూలుగా జగ్గారెడ్డి లేకపోతే నిర్మల మేడం గారు వస్తారా ప్రోగ్రామ్స్? వస్తారు, మేడం గారు వస్తారు. యూత్కి ఏం ప్రోత్సాహం చేస్తారు? మామూలుగా టవర్నమెంట్ అటువంటి ఏమన్నా? గవర్నమెంట్స్ అవి రెగ్యులర్ నడుస్తుంటాయి. మెయిన్గా ఎంప్లాయ్మెంట్. ఓకే. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండాలి. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు కావాలి. ఏదైనా బిజినెస్ పెడుతున్నాము, మాకు కొంచెం ఆర్థికంగా సహాయపడాలన్నా, లేదంటే వేరే విధంగా ఏదో విధంగా సహాయపడమన్నా మనము దానికి ఎప్పుడు వెంటుంటాం. అంటే పార్టీ పరంగా కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, ప్రజలలో ఎలాంటిది నెగిటివ్ లేదంటారా మీ పైన? లేదని నేను ఎలా చెప్తాను? ఉండొచ్చు, నాకైతే లేదని ఉంది. మ్యాక్సిమం అందరు నన్ను మంచిగా ఆదరిస్తున్నారు. పార్టీస్ లేకుండా ఇప్పుడు మా 11th వార్డులో ఆల్ పార్టీస్ అందరూ కూడా నన్ను మంచి ఆప్యాయంగా పిలుస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. అన్ని వర్క్స్ వాళ్ళకి ఏమైనా వర్క్స్ ఉంటే అడుగుతారు, నేనేమైనా వర్క్స్ వాళ్ళతో ఉంటే నేను కూడా వాళ్ళతో వర్క్స్ చేయించుకుంటాను. అంటే ఇప్పుడు కొత్త దారం కోరుకుంటారు, ఒకసారి అవకాశం ఇచ్చారు మళ్ళీ మీకెందుకు అవకాశం ఇవ్వాలని అని అనుకుంటే మీరేం చేస్తారు? మీరేం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు అందరూ ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసే వర్క్స్ ఏముందో, నేను చేసే వర్క్స్, చేయగలిగే వర్క్స్, నా కెపాసిటీ ఏందో ప్రజలకు తెలుసు. నా ఓటర్స్ నాడి కూడా చెప్పలేం కదన్నా. ఓకే. అందరూ అవి కూడా చూస్తారు, పార్టీ చూస్తారు, వ్యక్తిగతంగా చూస్తారు, వర్క్స్ చేస్తారా చేయరా చూస్తారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, ఓకే, అధికార పార్టీల అభివృద్ధి పనులు నడుస్తాయి, అది సహజమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉచిత బస్సు ఉందో, 200 యూనిట్ల కరెంట్ బిల్ ఉందో, దాంట్లో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు నా వార్డులో, వాళ్ళు అది కూడా చూస్తారు. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్స్ చాలా వరకు ఊళ్ళో అన్ని విడో పెన్షన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఎవరు వచ్చినా దాదాపు ఒక 500 పెన్షన్స్ వరకు చేయించారు నేను. ఓకే. మీ అధికారంలో లేనప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, అంటే మీ పార్టీ అధికారంలో లేనప్పుడు, రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో లేనప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు నిధుల విషయంలో మీకు రాని చోట ఎక్కడైనా బాధపడ్డ రోజులు గతంలో కనిపించాయా? బాధపడ్డ సందర్భాలు అంటే అది సహజం. ఇప్పుడు అధికార పార్టీలో అపోజిషన్ పార్టీ వాళ్ళకు నిధులు ఇవ్వకపోవడం సహజమే. కాకపోతే మెజారిటీ నిధులు నేను తీసుకున్నా, అందరితో పాటు అధికార పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మెజారిటీ నిధులు తీసుకొని పనిచేసిన. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు మామూలుగా తెలియదు కదా, గ్రౌండ్ లెవెల్ మాకు ఫండింగ్ వచ్చేది ఉంటే ఇంకా రాలేదు, ఎక్స్ట్రా వస్తే ఇంకా బాగా చేస్తున్నారు, మీకు తపన ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి చేయలేకపోతారు కదా. ఇప్పుడైతే అధికారం ఉంది కాబట్టి ఎంతంత అభివృద్ధి చేయబోతారు. అవును. ఇప్పుడు దాని రోల్ మోడల్ కూడా చేయవచ్చు మీరు అనుకుంటే. అవునా? అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుందా అక్కడ ఉన్న ప్రజలకి? కనిపిస్తుంది తప్పకుండా. నా వార్డ్ అనేది చాలా పెద్ద వార్డు. సంగారెడ్డి మున్సిపాలిటీలో హైయెస్ట్ రోడ్స్ నా వార్డులోనే ఉన్నాయి, ఫస్ట్ హైయెస్ట్ రోడ్స్. ఈ మనం దాదాపు 4-5 కోట్ల వర్క్ చేసినా అది చేయనట్టే అనిపిస్తుంది. ఓకే. వర్క్స్ అనేది నడుస్తుంటూ వెళ్తుంటాయి ఇక నిదానంగా. మళ్ళీ ఇప్పుడు స్లమ్ ఏరియాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. మరి వాళ్ళకి ఏమన్నా ప్లాట్ఫారాలు కానీ, లేకపోతే వాళ్ళకి ప్లాట్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఏమైనా ప్రొవిజన్ ఏమైనా చేస్తారా ఫర్దర్? డబుల్ బెడ్రూమ్స్ కూడా వచ్చాయండి. డబుల్ బెడ్రూమ్స్లో కూడా నా ఏరియాలో వచ్చినాయి, ఇంకా ఉన్నాయి, అప్లికెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా మా జగ్గారెడ్డి గారి సహకారంతో వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం 100% చేస్తాం. ఇప్పుడు రోజుకు మీ దగ్గరికి ఇప్పుడు సామాన్యంగా కౌన్సిలర్ దగ్గరికి వస్తారు. అవును. ఎందుకోసం వస్తారు? మామూలుగా డబుల్ బెడ్రూమ్, పెన్షన్, ఇవే మ్యాక్సిమం. ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ చేశారు మీరు? మ్యాక్సిమం సక్సెస్ చేసిన. అంటే డబుల్ బెడ్రూమ్స్ అన్ని రిక్వెస్ట్ 100 వచ్చినాయి అనుకో, 100 మెంబర్స్ ఇవ్వలేం కదా. వాళ్ళు రియల్గా వాళ్ళు నిరుపేదలు అయ్యి ఉండి వాళ్ళు నిజంగా బాధపడుతుంటే వాళ్ళకు కంపల్సరీ అంటే ఫండమెంటల్గా వాళ్ళ పొజిషన్ బట్టి మీరు పొజిషన్ బట్టి పంపిణీ చేసాం. ఎందుకంటే తన తారతమ్యాలు ఉంటే ఇప్పుడు మీకు ఆయనకి ఇచ్చిరు, మాకు ఇల్లు ఇవ్వలేరు అనేది చాలా, అదొక గ్రామమే. అది వాడన్నప్పటికీ, మున్సిపాలిటీ అన్నప్పటికీ అదొక గ్రామం అనుకుందాం. అవును. అక్కడ మీకు సిచ్యువేషన్ పక్కలోకి వచ్చి ఇంకోలాగా రాకపోతే అటువంటి ఓటు మీరు ఎట్లా రివ్యూ చేసుకుంటారు? ఓట్స్ రివ్యూ అంటే దానికోసం కష్టపడాలి. ఇప్పుడు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇప్పుడు మీకు వేరే పథకంలో అర్హులు ఉన్నారు, దానిలో ఇప్పిస్తాం. ఇప్పుడు గతంలో కష్టపడ్డంత ఇప్పుడు కష్టపడాల్సిన పని ఉందా? కష్టపడాల్సిందేనా? కష్టపడాల్సిన ఈజీగా గెలిచిపోతారా? గతంలో కష్టపడాల్సిన కష్టం కంటే ఇప్పుడు దాంతో సమానం పడాలి, కొంచెం తగ్గినప్పటికీ కూడా కష్టం అయితే పడాలి. ఇక్కడ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు కదా, అంతగానం కష్టపడాల్సిన పని లేదని నేను అనుకుంటా. మీరు ఎట్లా భావిస్తారు? అది వాస్తవమే, కానీ ప్రజల్లో ఎప్పుడు ఉంటున్నా, ఎప్పటికీ ఉంటా కూడా,
అది ప్రజలకు తెలుసు. ప్రజల మధ్యలోకి అయితే వెళ్ళాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మంచి చెడులు మీరు దగ్గర నుంచి చూసారా అంటే ప్రతి మంచికి చెడుకు కంపల్సరీ ఉంటాం. ఊర్లో ఏ విషయం జరిగినా, శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా, దేనికైనా ఆ రోజు మొత్తం ఊర్లోనే ఉంటాం. ఓకే, ఎన్ని కేసులు పోయినాయి మీ ఆయంలో ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో నమోదైనాయి? అంటే మీ వరకు ఎంతవరకు పోలీస్ కేసులు అంటే పెద్ద పెద్ద కేసులు ఏం లేవు నా వాటిలో. చిన్న చిన్న పిట్టి కేసెస్ కానీ, చిన్న చిన్న భార్యాభర్తల గొడవలు, అత్తమామ గొడవలు, అవన్నీ మీ వరకే? మా వరకే. అక్కడ స్టేషన్ వరకు వెళ్ళినా కూడా స్టేషన్లో పోయి మేము కూర్చొని సాల్వ్ చేయించాం. అంటే కేసులు రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ అవి ఏమన్నా వైటే ఉన్నారా లేకపోతే బ్లాక్ అయినరా? అంటే వైట్ మనీ సంపాదించారా బ్లాక్ మనీ సంపాదించారా? మొత్తం సంవత్సరాలు మొత్తం వైట్. అంటే నమ్ముతారా మీ 11వ వార్డు ప్రజలు నమ్ముతారా? ఎందుకంటే వీడియో చూసిన వాళ్ళు నమ్మాలి. నమ్ముతారు. చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అది, కన్స్ట్రక్షన్ అనేది. ఓకే, ఇప్పుడు వచ్చింది కాదు. నేను మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. 2015 నుంచి అదే వరకు కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. ఓకే, మొత్తానికి మీ నాన్నగారి అడుగుజాడలు మీరు నడుస్తూ ఉన్నారు. అవునండి. అదొక భాగం. అయితే ఇప్పుడు ప్రజలు ఇంకా కోరుకుంటున్నారు, ఇంకా అభివృద్ధి కమిటీ హాల్స్, తర్వాత లైబ్రరీస్, తర్వాత ఇటువంటి అన్నీ కావాలి, మాకు ఈ కౌన్సిలర్ ఉంటే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం. దాన్ని మీరేం చెప్పబోతారు? వాళ్ళ అభిప్రాయంలో తప్పు పట్టేది ఏం లేదు. ప్రజలు కోరుకునేది మనం సాధ్యమైనంత వరకు చేస్తాం. అది వాళ్ళు కోరుకుంది మనకు అప్లికేషన్ ఇస్తే మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే. కమిటీ హాల్స్ ఉన్నాయి. కమిటీ హాల్స్ అంటే కంపల్సరీ నెసెసిటీ. కమిటీ హాల్స్ కానివ్వండి, బీసీ కమిటీ హాల్ లేదు ఇప్పుడు, బీసీ కమిటీ హాల్ కోసం అయినా సరే. ఎస్సీ కమిటీ హాల్ ఉన్నది, దాన్ని కొంచెం అభివృద్ధి చేయాలి, ఇంకో ఫ్లోర్ కానీ, వాటి కోసం కంపల్సరీ కృషి చేస్తా, చేపియాలని ప్రయత్నం చేస్తా కంపల్సరీ. ఇప్పుడు వైకుంఠ ధామాలు కూడా చాలా నిర్వీర్యం అయిపోతున్నాయి. అంటే నీట్గా లేకపోవడము, అక్కడ వాటర్ లేకపోవడము, అక్కడ స్నానాల గది లేకపోవడం, ఇవన్నీ మేము అక్కడక్కడ చూసుంటాం. అంటే మీ దగ్గర ఎట్లా ఉందో సిచ్యువేషన్, కానీ దాన్ని ఏమన్నా మోడలింగ్ చేస్తారా? ఇప్పుడు వైకుంఠధామం అంటే మెయిన్ రోడ్ పైన ఉంది. అది ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్లో పోతుంది. ఓకే, దాన్ని మా జగ్గారెడ్డి సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దానికి ఆల్టర్నేట్ ప్లేస్ అలాట్ చేయడమా, దాన్నే ఎక్స్టెన్షన్ చేయడమా అనేది కంపల్సరీ చేయాల్సిందే. వర్క్ అయితే వితిన్ 2-3 మంత్స్లో దాన్ని పురోగతి సాధించి దాన్ని మొత్తం కంప్లీట్ చేస్తాం. ఉందా రథం? ఉందా వైకుంఠ రథం? ఉందా? వైకుంఠ రథం ఉంది. మున్సిపాలిటీకి సంబంధించి 3 రథాలు ఉన్నాయి. అది అందులో నుంచే మనకు స్పెషల్గా మన వార్డుకి ఏం లేదు. అంటే ఫర్దర్లు వస్తే పెడతారన్నమాట. పెడదాం, అవకాశం ఉంటే పెట్టేస్తాం. అవకాశం ఇస్తే ఒకటి డోనర్ చేస్తారు. డొనేట్ చేస్తాం. ఓకే, ఇంకేమైనా ఎజెండా ఉంది? మీ మేనిఫెస్టో ఏముంది? ఇప్పుడు గతంలో చేసిన దానికన్నా మళ్ళీ ఇంకో రోల్ మోడల్ చేయాలంటే మీ మేనిఫెస్టో ఏముంది? చేయాలి. రోడ్ల అభివృద్ధి ఉంది, ఇంకా డ్రైనేజ్ అభివృద్ధి ఉంది, ఇంకా కొన్ని కాలనీస్కి కొన్ని ఎసెన్షియల్ వర్క్స్ ఉన్నాయి. ఆ ఎసెన్షియల్ వర్క్స్తో పాటు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఫుల్ఫిల్ కాలేదు, మరి అవి మీరు డోర్ టు డోర్ మీరు తిరిగినప్పుడు క్వశ్చన్ వేస్తే ఇవి ఏంటి? గృహలక్ష్మి కిందకి 200 యూనిట్ల విద్యుత్ ఇప్పుడు అందరికీ ఫుల్ఫిల్ అవుతుంది. అంటే 2500 ఇస్తామని మాట ఇచ్చారు కదా. ఇల్లు అంటే ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇస్తాము. ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇళ్ళ జాగా ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాం కదా. ఇంట్లో ఒక్క ఆమెకు 2500 ఇస్తామని చెప్పేసి ప్రతి మహిళకి. ఇప్పుడు అది ప్రభుత్వం చేతిలో ఉంది. వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము కూడా ఇక్కడ ఆల్రెడీ సర్వే అయిపోయింది, నేమ్స్ తీసుకున్నాము. వాళ్ళు అటు నుంచి వస్తే మేము ఇటు నుంచి ఇవ్వడం. 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెయిల్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనేది బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ. 2 సంవత్సరాల్లో ఫెయిల్ అయిందని మీరు అంటారు, క్లిక్ అయిందని మేము అంటున్నాం. 10 సంవత్సరాల వాళ్ళు ఏం చేసారు, 2 సంవత్సరాలు మేమేం చేసినాం. 2 సంవత్సరాలు అయితే ఫుల్ఫిల్ అయింది. వర్క్స్ నడుస్తున్నాయి మంచిగానే, ప్రభుత్వ పథకాలన్నీ అమల్లోకి వస్తున్నాయి. వేస్ట్ అయితే ఇప్పుడు లేవు ఏమి. ఓకే, ప్రతి పథకం మంచి అందుబాటులో ఉంది. అందరికీ ఉచిత బస్సు ఎంతమంది ఆడవారికి మేలు చేస్తుంది. ఉచిత విద్యుత్ 200 యూనిట్ల విద్యుత్ మేలు చేస్తుంది. పింఛన్లు వస్తూనే ఉన్నాయి. అన్నీ నడుస్తున్నాయి, నిరంతర ప్రక్రియ అది. ఇప్పుడు క్యాంపెయినింగ్ చేయాలంటే జగ్గారెడ్డి రారు, అవసరం లేదు నేను రాను అని చెప్పేసి ప్రకటన చేశాడు. నిర్మల మేడం గారు వస్తారు. ఏం తీసుకుంటారు మరి ఆ మేడం గారు వస్తే? ఆమె ఏం తీసుకుంటారు మేడం గారి నుంచి? ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకు ఏం మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మేడం గారు వస్తే నాకైతే ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో, ఇప్పుడు నేనైతే ఆ వాదనలు ఇప్పుడు వాళ్ళ ప్రతిపాదనలు తీసుకుంటాను నేను. నాకు ఈ గల్లీలో రోడ్ కావాలి. ఇప్పుడు శిల్ప వెంచర్ మెయిన్ రోడ్ చాలా పెద్ద ప్రాబ్లం మాకు. దాదాపు 1 కిలోమీటర్ రోడ్ అది. కొన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి అది అలాగే ఉండిపోయింది. పెద్ద పని 1.5 CR పని అని చెప్పి ఆపడం జరిగింది. మన జగ్గారెడ్డి గారితో చెప్పడంతో దాన్ని కూడా శాంక్షన్ చేయించారు. అటువంటి పెద్ద రోడ్లు, చిన్న రోడ్లు అన్నీ కూడా, మెయిన్ రోడ్స్ అండ్ డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్,
మెయిన్ ప్రాబ్లం ఇవి. ఈ 3 వరకు సంబంధించిన హామీలు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీ వాళ్ళ చాలా అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఉంది, చాలా కూడా కబ్జాలు కూడా అయిపోయినాయి. దానిలో మీ హస్తం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది ఎన్క్రోచ్ అయినటువంటి ల్యాండ్ను మీరు ఎట్లా రికవర్ చేస్తారు మీరు ఫర్దర్లో? ఎంక్రోచ్మెంట్ అంటే అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, అది వాళ్ళు నిరుపేదలే తీసుకున్నారు, గుంటలు గుంటలు తీసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. దాన్ని గవర్నమెంట్ వచ్చి కొన్నిసార్లు కూల్చేయడం జరిగింది. అదే 59 జీవో కిందకి మళ్ళీ అదే గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు దానిలో పక్కా సెట్ అయిపోయారు. దానిలో ఇక మీ పాత్ర ఏం లేదు, మీరు వాళ్ళకి మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఓకే, మనం నిరుపేదల జోలికి అసలు పోము కూడా. అంటే ఎవరైనా అడుగుతారు నాకు అక్కడ ఇవ్వండి, స్థలం ఇవ్వండి అని అంటే? స్థలాలు ఇవ్వండి అంటే ఇప్పుడు అందరు పట్టదారులు అమ్ముకున్నారు, వాళ్ళు సొంతంగా అమ్ముకోరు. స్పెషల్గా గవర్నమెంట్కి సపరేట్ ల్యాండ్ అనేది ఏం లేదు ఇక్కడ. పట్టదారులు వాళ్ళు నిరుపేద పరిస్థితుల్లో వీళ్ళు అమ్ముకున్నారు, నిరుపేదలు కొన్నారు, వాళ్ళు చేసేసుకున్నారు, అయిపోయింది అది అక్కడ వరకు. ఇప్పుడు అది గ్రామ పంచాయతీ ఏదానికి కూడా పర్మిషన్ లేదు ఇంట్లో. దానిలో డబ్బులు ఎంత తీసుకున్నారు మీరు, లేకపోతే వాళ్ళ ఇష్టరాజ్యంగానే కట్టుకున్నారా? డబ్బులు తీసుకోవడం అనేది ఏం లేదన్న, పర్మిషన్ మన చేతిలో లేదు. పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు టీఎస్బీ పాస్ కిందకి పర్మిషన్లు ఇస్తారు. నో కౌన్సిలర్ ఇన్వాల్వ్మెంట్ అలా, కౌన్సిలర్ ఇన్వాల్వ్ లేదు, ఏం లేదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినా కూడా మనం ఏం రూపాయి తీసుకోలేము, కట్టుకోండి అనే ధైర్యం ఇస్తాం, అంతే. కట్టుకున్నారు వాళ్ళు. అంటే నేనున్నా మీరు కట్టుకోండి, మీకు పర్మిషన్ లేకుండా అని కూడా చెప్పి? పర్మిషన్ లేకుండానే కాదు, వాళ్ళు ఆ రూములు చిన్న చిన్న రూములు కట్టుకున్నారు, వాళ్ళు అంతే కొన్నారు. 59 జీవో కిందకి అవి రెగ్యులరైజ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు అక్కడే. అందులో ఉండే వాళ్ళు కూడా అందరు నిరుపేదలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి నారాయణగేట్ నుంచి మొత్తం అలా దూరం ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయిపోయారు, అంతే. వాళ్ళు ఏదో లేబర్ వర్క్ చేసుకోవడం, మెజారిటీ వాళ్ళు చెత్త బండ్లు, మున్సిపల్ చెత్త ఆటోలు ఉంటాయి కదా, మొత్తం మీద లేబర్కి సంబంధించిన వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ దగ్గర పోవడం కూడా మనకు మంచిది కాదు. ఓకే, ఏముంది మరి ఇప్పుడు రోడ్ మోడల్ ఏముంది ఇప్పుడు? ఎందుకంటే కాలనీలు అయితే రోడ్లు అవన్నీ డ్రైనేజ్ బాగానే ఉంటాయి. ఇప్పుడు అది పల్లెటూరు టైపు ఒక గ్రామ పంచాయతీ, దాన్ని తీయాలంటే ఎట్లా, దాన్ని మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడైతే అంత పల్లెటూరు వాతావరణం అయితే ఏం లేదు. అంటే అభివృద్ధిలో వాతావరణం పల్లెటూరు వాతావరణం లేదు. కాకపోతే మనుషుల మధ్య అందరం కలిసిమెలిసి పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటారో అలాగే ఉంటాం. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు అందరం వరుసలు పెట్టి పిలుచుకుంటాం ఊళ్ళో మేము. ఓకే, ఇప్పుడు మీకు పార్టీ పనిచేయదు, ఇప్పుడు అక్కడ మీ పేరే పనిచేస్తుందా? తులసిరామ్ పార్టీతో పాటు పేరు కూడా పనిచేస్తుంది. అంటే ఆ నమ్మకం బ్రాండ్ మీరు ఉంచుకున్నారా? ఉంచుకున్నాం. ఎంత ఇస్తారు మెజారిటీ? 500 పార్టీని కావచ్చు, మీ మేడం కావచ్చు, తర్వాత మీది కూడా ప్లేస్ కావచ్చు. అంటే 3 ఆప్షన్లు ఉన్నాయి, జగ్గారెడ్డి కావచ్చు, నిర్మలా మేడం కావచ్చు, తర్వాత మీరు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు. ఇవన్నీ ఓవరాల్గా తీసుకుంటే పార్టీ తరఫున అన్నిటి తరఫున 500+ మెజార్టీస్. ఇది పక్కా. ఓకే ఓకే, ఏదైతే గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా పెండింగ్ ఉంటే ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో మళ్ళీ నేను ఖచ్చితంగా గెలుస్తా. నేను పూర్తిగా అభివృద్ధి చేసి నేను నా ప్రజలకు నేను ఆదుకుంటా, వాళ్ళని అభివృద్ధి దిశగా వెళ్తాను అని చెప్పేసి మనతో చెప్తాను.